మీరు 420 బీజేపీ పార్టీ 420 చీటింగ్. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద చీటింగ్ చేసిరు భారతదేశ ప్రజలని. ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నది. నేను ఒక మాట కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతున్నది కేంద్ర బీజేపీ పార్టీని. ప్రతిరోజు అందరం దేవుని మొక్తాం పొద్దున్నే. ఒక తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కూడా అందరికి ఇబ్బందులు ఉంటాయి, అందరికి బాధలు ఉంటాయి. ఒక కుటుంబం మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పొద్దున్న లేవగానే స్నానం చేసుకొని దేవుని ఏం మొక్కుతారంటే, నా కొడుకు చదివితే నా కొడుకు మంచిగా చెడ్డదారిలో పోకుండా మంచి చదువు జ్ఞానాన్ని ప్రసాదించు దేవుడా, లేకపోతే నా కొడుకు చదివేసిండు, నా బిడ్డ చదివింది, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు వచ్చేటట్టు చూడు దేవుడా, లేకపోతే నాకు ఇల్లు లేదు కిరాయి ఇంట్లున్నా, ఒక ఇల్లు వచ్చేటట్టు చూడు దేవుడా, నా ఇంట్లో ఎవరికొరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచికి దేవుడా అని మనం ఎవరమైనా మనుషులము ఇంట్లో ఇబ్బందులు ఉంటే అందరము మొక్కుతాం. ఈ సహజంగా మనం దేవుని మొక్కితేనే మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ గడపగలుగుతాం. ఈ జ్ఞానం కూడా బీజేపీ వాళ్ళు, దీన్ని కూడా వాళ్ళు ఈ బలహీనతలు. మీరు ఎప్పుడైనా సరే ఒక దేవుని పేరు శ్రీరాముని పేరు చెప్పి ఎట్లా ఓట్లు అడగాలనే ప్రయోగం చేస్తుండే కానీ ఒక పేదవాడి కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందా? ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు, కానీ అదే ఓటని నీ కడుపు నిండా అన్నం, నువ్వు మంచిగున్నావా, ఎట్లున్నావు, నీ ఆర్థిక ఇబ్బంది ఏంది, దానికి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలని అడిగి ఓట్లు అడుగుతున్నావా? లేదు, అట్లా అడుగుతలేవు నువ్వు.